నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిఐడి విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్. చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో కునారిల్లిపోతుందనే విమర్శలు. దేవాలయంలో వసతులు కల్పించాలంటున్న భక్తులు. పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి 3 మృతి. అడవి పందుల వేటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి. జగిత్యాల జిల్లాలో గంజాయి తరలించే ముఠాకు చెందిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కిలోన్నర గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్. విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, దాచపల్లి నగర పంచాయతీ పరిధిలోని లైబ్రరీ సెంటర్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ ర్యాలీ చేరుకోగానే అక్కడ ఉన్న ముస్లింలకి మరియు హిందువులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 2 యువకులు గాయాల పాలైనారు. కర్రలు, రాళ్లతో హిందువుల ర్యాలీపై దాడి చేసిన దుండగులు దాడి చేశారు. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండించారు మంత్రి కోమటిరెడ్డి. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ 10 ఏళ్లలో హత్య రాజకీయాన్ని పెంచి పోషించిందని, బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేశారని, రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్తో పాటు 5గురిపై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశాడని, కాళేశ్వరంలో కేసీఆర్కు దోషిగా శిక్ష పడుతుందని, కేసీఆర్, కేటీఆర్లు హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెబుతుంది. అడ్వకేట్ వామనరావు భార్య భర్త హత్యకు ఎవరు కారణమో అందరికీ తెలుసు అని, వరంగల్లో ఎంపీడీఓను హత్య బీఆర్ఎస్ వారు చేశారని అప్పటి సిపి రంగనాథ్ చెప్పారని, కొడంగల్లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్పై కూడా సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశాడని, బీఆర్ఎస్ లక్ష్యం ఒకటేనని, తెలంగాణలో అభివృద్ధి జరగొద్దు అనేది బీఆర్ఎస్ లక్ష్యమని, కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అంటుండు కదా, హత్య రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్ అని ఆయన మాజీ సీఎం కేసీఆర్ని ప్రశ్నించారు. కేసీఆర్ కిరాయి హత్యలు చేయించడమే తప్ప కేసీఆర్తో ఏమీ కాదు. 15 నెలల నుండి ఫామ్ హౌస్ నుండి ఎప్పుడైనా బయటికి వచ్చిండా? రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నానని, హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఉంది అని సిఐడి విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలని, హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. నిన్న నాగవల్లి రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం, అది కూడా సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే హత్య గావించబడడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతని కేసు మీకు తెలుసు, 35,000 నుంచి 35,000లో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని 1,35,000 కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. అందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇంకా 3 పేర్లు, మొత్తం 5గురిని దోషులుగా చేసి వారు కోర్టులో కేసు వేయడం జరిగింది. మేడిగడ్డ కుంగిపోతూ 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం, దాని మీద రెగ్యులర్గా వాదనలు నడుస్తుండడం, దానికి స్క్వాష్ చేయాలని కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ కేసు కూడా మొన్న కూడా 11/2/2025 మన ఫిబ్రవరి 11th రోజు కూడా
హియరింగ్ ఉండే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి భూపాలపల్లి దగ్గర నిన్న హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్య రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి ఓ 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు, కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది, దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు శివారు పంట కాలువలో వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన మక్కెన ఇన్నయ్యగా గుర్తించారు. తలపై తీవ్ర గాయాలు. మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకృతి అందాలు సప్త శిఖరాలను తాకుతూ వెళ్లడం ఎంతో కనువిందు చేసింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రకృతి ఒడిలో ఊయలూగుతోంది. ఉదయాన్నే మంచు దుప్పటి కప్పేసింది. ప్రధాన ఆలయం అందాలు 2 కన్నులతో చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మహా విమాన రాజగోపురం బంగారు తాపడం పూర్తి కావడం జరిగింది. మహా కుంభాభిషేకానికి వేల సమయం ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఆలయం మాడవీధులు పూర్తిగా మంచుతో కప్పుకుపోవడంతో పర్యాటకులు ఆ అందాలను వారి సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. మంచు పర్వతాలు గోపురాలను తాకి వెళ్లే విధంగా మంచు కురవడం జరిగింది.
కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి పొందిన అశ్వరావుపేట చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో కునారిల్లిపోతుందనే విమర్శలు చేస్తున్నారు. ఆలయాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి ముత్యాలమ్మ ఆలయంతో పాటు దాదాపు 4 మండలాల్లోని పలు ఆలయాలకు ఇన్ఛార్జిగా ఉండటంతో ఆయన దర్శనమే మహాభాగ్యమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కోరిన భక్తుల కొంగు బంగారమై కోరికలు తీర్చే తల్లిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. అలాంటి ఆలయ ఈవో నిర్లక్ష్యం కారణంగా ఆదరణ కోల్పోతుందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి పండుగకో పబ్బానికో వేలం పాటలు హుండీ లెక్కింపుల సమయంలో మాత్రమే అక్కడ దర్శనమిస్తున్నారని తప్ప ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయ నిర్వహణ చేయాల్సిన అధికారికి పలు ఆలయాల బాధ్యతలు ఉండటంతో ఈ ఆలయాన్ని గాలి కొదిలేసినట్టయింది. దీంతో ముత్యాలమ్మ ఆలయ క్రింది స్థాయి సిబ్బంది తీరు ఇష్టారాజ్యంగా మారిపోయిందనే విమర్శలు కూడా లేకపోలేదు. ఈ ఆలయాన్ని సుమారు 50 నుండి 60 ఏళ్ల క్రితం ఆ గ్రామ పెద్దలు నెలకొల్పారు. అప్పటి నుండి ఆ ఆలయ నిర్వహణను ప్రతి ఏటా ఉగాది పర్వదినాన మొదలై 5 రోజుల పాటు జరిగే జాతరను గ్రామ పెద్దలే దగ్గరుండి చూసుకునేవారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో రమేష్ రావు అనే వ్యక్తి 14 ఏళ్లుగా కోళ్ల ఫారంతో జీవనోపాధి పొందుతున్నాడు. రైతుకు చెందిన కోళ్లు వారం క్రితం ఫామ్లో 3 రోజుల వ్యవధిలో 2500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వారం రోజుల క్రితం రైతు రమేష్ రావు రోజు మాదిరిగానే కోళ్ల ఫారంకు వెళ్లి చూడగా వందల సంఖ్యలో కోళ్లు మృతి చెంది కనిపించాయి. దీంతో వాటిని ట్రాక్టర్లో తీసుకెళ్లి గ్రామానికి దూరంగా పడేసినట్లు పేర్కొన్నారు. 35 రోజుల వ్యవధిలో కోళ్లు మొత్తం మృతి చెందడంతో 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. మండలంలోని ఇతర గ్రామంలో కూడా కొన్ని కోళ్ల ఫామ్లో కూడా కోళ్లు మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. బోధన్ మండలం పెగడపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి 3 మృతి చెందారు. రెంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఓర్సు గంగారాం భార్య బాలమణి కుమారుడు కిషన్ అడవి పందుల వెట్టులో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో గంజాయి తరలించే ముఠాకు చెందిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కిలోన్నర గంజాయి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో పట్టుబడ్డ 5గురిని చూపించి వివరాలు వెల్లడించారు. 5గురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయి విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. గంజాయి విక్రయించే ముఠాకు చెందిన 5గురిని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కిలోన్నర గంజాయి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కండ్లపల్లి శివార్లో మానక కులదీపు, గాంధీనగర్ జగిత్యాల, తర్వాత బొక్కనపల్లి పవన్ కుమార్, గుట్రాజపల్లి, తర్వాత మగ్గిడి రాకేష్, వీళ్ళు జగిత్యాల టౌన్, వీళ్ళిద్దరిని పట్టుకొని కండ్లపల్లి శివార్లో ఒక 3 వ్యక్తులను పట్టుకొని నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకొని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 130 గ్రాముల నిషేధిత గంజాయి దొరికింది. అలా మానక కులదీప్ ఒకడు, బొక్కనపల్లి పవన్ కుమార్, మగ్గిడి రాకేష్. దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రఘురాముల కోట శివార్లో దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కోరేపు సాయి వినయ్, ఇతడిది అరవింద్ నగర్ జగిత్యాలు, అనుమల్ల అశోక్ కుమార్, మార్కండే నగర్ జగిత్యాలు. వీళ్ళు ఏంటంటే
నమ్మదగిన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ రఘురాముల కోట శివార్లో ఉన్నారంటే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 1 కేజీ 211 గ్రాముల గాంజాయి పట్టుకున్నారు. వీళ్ళు ఉట్నూరుకి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర కొన్నామని చెప్పిండ్రు. ఆ ఉట్నూరు దగ్గరికి వెళ్ళి కొన్న వ్యక్తిని కూడా మేము అక్కడికి వెళ్ళి మేము అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని ఇప్పుడు కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తున్నాం. ఈ గాంజా కొన్నా అమ్మినా కూడా ఇది నేరము. తర్వాత మన ప్రజలకు కానీ తర్వాత యువతకు కానీ ఏంటంటే మీ గ్రామాల్లో ఎవరైనా గాంజాయి సేవించినా ట్రాన్స్పోర్ట్ చేసినా కొన్నా స్వాధీనంలో ఉంచుకున్నా కూడా మాకు సమాచారం ఇస్తే మేము సకాలంలో స్పందిస్తాము. పెందుర్తి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది. బుధవారం రాత్రి హాస్టల్లో నిర్వహించిన పార్టీ సమయంలో తీసుకున్న ఆహారంతో అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 5 నర్సింగ్ విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతను అనుభవించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హాస్టల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు. మార్నింగ్ ఇందిరా నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చారు 10 మెంబర్స్ దాకా. అందులోని 5 మెంబర్స్ని అడ్మిట్ చేసాం. ఇంకో 5 మెంబర్స్నేమో ఓపీ బేసిస్తోనే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము. ఆ 5 మెంబర్స్లో కూడా 4 స్టేబుల్గానే ఉన్నారు. ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ 80/60 ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము. కొంచెం బాగానే రికవరీ అయింది. మళ్ళీ ఇప్పుడు 1/2 అవర్ నుంచి మళ్ళీ అమ్మాయిది బీపీ అన్ని కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగిందంట. సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది. హైయర్ అఫీషియల్స్కి డీసెట్ సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ ఇద్దరు కూడా వచ్చి చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి అక్కడ హాస్టల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట. ఆ శాంపుల్స్ కూడా ఇది స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీహెచ్కి పంపించమని చెప్పారు. సో ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. మేడం వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుడ్ వల్ల? అంటే హాస్టల్ వాటర్ చెప్పడం అయితే ఒక 3 days బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ అయితే కలుస్తుంది, అది కొంచెం కంటామినేట్ అయ్యిందని కూడా చెప్పారు. దానివల్ల కూడా అవ్వచ్చు. నిన్న దాంతోపాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయ్యిండొచ్చు. అంటే బర్డ్ ఫ్లూ ఉందన్నారు కదా, చికెన్ తినడం వల్ల అది కూడా రావచ్చు. అది కూడా చెప్పలేమండి. అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అప్పుడంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రొఫెషనల్స్ హెడ్ రాష్ట్ర అధ్యక్షుడు వల్లూరు భార్గవ్ గురువారం మీడియాతో మాట్లాడారు. స్టేట్ ప్రొఫెషనల్స్ హెడ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు నేషనల్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తికి, ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్న ప్రొఫెషనల్స్ సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తాను. ఆధారాలు, విధానాలతో ప్రభుత్వ పథకాలు రూపకల్పన జరగాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇచ్చాయి. రాష్ట్రంలో ట్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం బీహార్కే ఎక్కువ నిధులు ఇస్తుంది. కేంద్రంలోని బీజేపీ ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పథకాలకి నిధులు విడుదల చేయాలి. ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికే ప్రచారమయ్యారని విమర్శించారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలి. జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు అని ప్రజలకు చెప్పాలి. జైలుకు వెళ్లిన వైసీపీ నేతలను పరామర్శిస్తున్న జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. పోలీసులపై జగన్ భాష అవమానకరం. అధికారులను బెదిరించడం, సప్త సముద్రాలు అవతల ఉన్న తీసుకువస్తానడం దారుణం. గత ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ప్రజలు సప్త సముద్రాలు దాటి వచ్చి జగన్ను కసిగా ఓడించారు. ప్రజలు మేధావులు కాబట్టే జగన్ని ఇంటికి పంపించారు. జగన్ అసెంబ్లీకి వెళ్లి రైతు బలవన్మరణాలు, మిర్చి పంటకు మద్దతు ధర, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలపై స్పందించాలని అన్నారు. పలు వర్గాల్లో బిజినెస్ పీపుల్ అయినా, అడ్వకేట్లైనా, చార్టెడ్ అకౌంటెంట్లైనా, ఇంజనీర్లైనా, లాయర్లైనా, అలాగే మన స్విగ్గీ డెలివరీ బాయ్స్ అయినా, గిగ్ వర్కర్స్ అయినా, జొమాటో ఎలాంటి వర్కర్లైనా ఎంప్లాయీస్కి వారికి నిత్యం ఎదురవుతున్న సమస్యలు, వారి ఉద్యోగాల్లో, వారి ప్రొఫెషనల్స్లో, అలాగే ఇప్పుడు ఉన్న ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం జరుగుతుంది. దీంట్లో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్లో పలు విభాగాలు క్రియేట్ చేశాము. స్పోర్ట్స్, బిజినెస్, అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, అలా ఎంప్లాయీస్ అందరికీ కలిపి
కొత్తగా నిన్నే మేము నందిగామ వెళ్ళడం జరిగింది. నందిగామ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో సూచన ఏంటంటే రైతులకు కూడా ఒక విభాగం ప్రొఫెషనల్స్గా ట్రీట్ చేస్తూ క్రియేట్ చేయమని ఒక సలహా వచ్చింది. అలా ప్రతి డిస్ట్రిక్టు 175 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి వర్టికల్కి ఒక హెడ్ని నియమిస్తూ మేము ముందుకు సాగటం జరుగుతుంది. ఉదాహరణకు ఆర్ఎంపీ డాక్టర్లు ఎలా అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా మన పల్లెటూరుల్లో కానీ వాటిలో కానీ ఒక పెద్ద దిక్కుగా పెద్ద మాటగా చలామణి అవుతున్నారు. వారికి కూడా మేము పిలుపుని ఇచ్చేది ఏంటంటే ప్రొఫెషనల్స్తో పాటు దయచేసి అవగాహన పెంచండి. వేములవాడ మండలం అగ్రహారంలోని కరీంనగర్ మిల్క్ డైరీకి చిల్లింగ్ సెంటర్కు టీఎస్ పాస్ అనుమతులు లేవంటూ అధికారులు సీజ్ చేశారు. మిల్క్ డైరీ సీజ్తో పాడి రైతులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై పాల రైతులు నిరసన తెలిపారు. ప్రజాప్రభుత్వంలో పాల డైరీని సీజ్ చేయడం వల్ల 1500 మంది రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రహారం పాల డైరీ నుండి ప్రతిరోజు 40 గ్రామాల రైతులు 10,000 లీటర్ల పాలను కరీంనగర్ డైరీకి పంపిస్తున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హుటాహుటిన సీజ్ చేయడం వల్ల రైతులు నష్టపోతామని, వెంటనే అధికారులు కరీంనగర్ డైరీకి వేసిన సీజ్ను తొలగించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మరియు డిపిఓ గ్రామ పంచాయతీ సెక్రటరీ జరిగింది. వచ్చి మీకు పర్మిషన్ లేదని సీజ్ చేయడానికి వస్తుంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ నుంచి కూడా అవకాశం కూడా చెల్లించడం జరుగుతుంది. సువర్ణ ఫుడ్స్ వాళ్ళ ప్యాకేజ్ నుంచి తీసుకుంది. అప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీకి మెడిసిన్ చేయించి కూడా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ వాటి పర్మిషన్ కూడా వాళ్ళు మనకి ఆఫీస్లో దొరకలేదని, మీ పర్మిషన్ లేదని మాకు అప్పుడున్న ఆఫీసర్ కూడా యాక్సిడెంట్లో పోవడం వల్ల అటువంటి కాగితాలు మన ఆఫీసులో లేవు, తర్వాత తీసుకొచ్చి ఇస్తామన్నా కానీ ఎటువంటి నోటీసు ముందస్తు నోటీసులు లేకుండానే ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రోజు ఒక 40 గ్రామాల నుంచి రైతులు దాదాపు ఒక 1500 మంది పాల ఉత్పత్తిదారులు 10,000 లీటర్ల పాలు సేకరణ చేస్తున్నారు. మరి ఎందుకంటే ఈ 1500 మంది రైతులకు కూడా నష్టం జరుగుతుంది. మీరు ముందస్తు నోటీసులు ఇవ్వండి సార్. ఇచ్చిన తర్వాత కూడా దాని గురించి మళ్ళీ పర్మిషన్ లేకుండా చేయండి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అన్నారు. మరి రైతుల పాల ఉత్పత్తిదారులు ఎవరు ప్రజలు కదా. మరి దాదాపు 1500 మంది పాల ఉత్పత్తులు సాయంత్రం కూడా పాల సేకరణ జరుగుతుంది, రేపు మార్నింగ్ కూడా పాల సేకరణ జరుగుతుంది. మరి ఆ పాలు కూడా ఏం చేసుకోవాలి సార్ అని కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి కూడా మాకు పర్మిషన్ కావాలండి. పర్మిషన్కైనా మీరైనా ముందస్తు నోటీస్ నోటీస్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ కాకపోతే మీరు ఫీజ్ చేయండి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా, ఎందుకంటే రైతుల గురించి కూడా మీరు ఆలోచించండి సార్. ఎందుకంటే రైతుల సంస్థ పాల్గొష్టాల గురించి కూడా మీరు ఆలోచించండి. నైట్ కూడా పాల సేకరణ వస్తుంది, మార్నింగ్ కూడా పాలు వస్తాయి. కాబట్టి ఆ పాలు కూడా మీరు ఏం చేసుకోవాలి కూడా రైతులు కూడా ఇబ్బంది కాకుండా చూడండి సార్. మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు కూడా చర్య తీసుకోమన్నా కానీ ఇటువంటి నోటీస్ ఇవ్వకుండా అంటే ఈరోజు మన పాల కేంద్రాలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి నుంచి కూడా 10,000 లీటర్ల ట్యాంకర్ కూడా రావడం జరిగింది. దాంట్లో కూడా మన అగ్రహానికి సంబంధించిన పాలు కూడా లోడ్ చేసిన తర్వాత కూడా కనీసం ఆ పాలు కూడా మనం బయటకి ట్యాంకర్ కరీంనగర్ కూడా ఓడియకుండా దాన్ని కూడా సీజ్ జరిగింది. మరి దాదాపు 15,000 లీటర్ల పాలు అంటే 6-7 లక్షల లీటర్ల పాలు ఇక్కడ మన జిల్లా ఉన్నట్టు. మరి అట్టి పాలు కూడా చెడిపోతే రైతులకు నష్టం జరిగినట్టుగా మరి దీని మీద ఎవరు తగిన చర్య తీసుకోవాలని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్లో భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఉపాధ్యాయులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 లక్షల ఆదాయంపై పన్ను మినహాయించడంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఈ అంశం తమకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన పథకాలని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అవలంబిస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాల బీజేపీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేక ఎన్నికల సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇటు పట్టభద్రులు, అదే రకంగా టీచర్లకు సంబంధించినటువంటి ఎన్నికల యొక్క ప్రచారం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిఐడి విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్. చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో కునారెల్లిపోతుందనే విమర్శలు.
దేవాలయంలో వసతులు కల్పించాలంటున్న భక్తులు. పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి 3 మృతి. అడవి పందుల వేటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి. జగిత్యాల జిల్లాలో గంజాయి తరలించే ముఠాకు చెందిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కిలోన్నర గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్. విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.